Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. అన్నా బండిది ఏమండి మిమ్మల్ని మీ హోల్డర్ మిస్ అయింది. స్కూటీ ఆపు. ఒక్క నిమిషం. ఇది మీదే కదండి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఏమండి ఇందులో ఆర్ట్ ఉంది కానీ ఆర్టిస్ట్ కనిపించట్లేదండి. కనిపించకపోవడం ఏంటి? ఎదురుగానే ఉందిగా. ఓహ్, ఆర్టిస్ట్ మీరా? మీరు తనని నాకు చూపించినట్టు ఈ ఆర్ట్ తనని ఈ ప్రపంచానికి చూపించాలంటే ఈ ఆర్ట్కు మీనింగ్ ఉండాలిగా. మీరేం చేస్తుంటారు? గోడలకు పెయింట్ వేస్తుంటానండి. ఓ, గోడలకు పెయింటింగ్ వేయడం ఇది ఒకటే అనుకుంటున్నారా? ఇది ఆర్ట్. అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఏది మీనింగ్ వచ్చేలా వేయండి చూద్దాం. బగబగమండే సూర్యుడు అరచేతను అడ్డు పెట్టుకుని సూర్యుడికి ఎదురెళ్తున్న ఓ అమ్మాయి. ఇప్పుడు చూడండి, అర్థమే మారిపోయింది. వావ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎండకి బాధపడట్లేదు, హాయిగా ముందుకెళ్తోంది. సూపర్. దీనికే అలాగంటారేంటండి? 20 సంవత్సరాల క్రితం ఫోటో ఇచ్చి ఇప్పుడెలా ఉంటారో గీయమంటే మావోడు అలా అలా గీసేస్తాడండి. వాడికి టైం బాగోలేక గోడలకి పెయింటింగ్లు వేసుకుంటున్నాడంతే. ఓహో, ఐమ్ నిత్య. హలో. తన నా ఫ్రెండ్ వైష్ణవి. హాయ్. హాయ్. యో గుడ్ నేమ్? శ్రీనివాస్ ప్రభన్. అంటే తమిళా? అమ్మ తెలుగు, నాన్న తమిళ్. ప్రాపర్ రామేశ్వరం. ఓ, 2004లో సునామీ వచ్చిందిగా, అప్పుడు నాన్నగారు చనిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చాము. ఓ సారీ. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. సాయంత్రం పార్క్ తీసుకెళ్తానే. సరే తాతయ్య. పిల్లలున్నారన్న బుద్ధి జ్ఞానం లేదు వేదవాళ్ళకి. కళ్ళు మూసుకొని నడుపుతారు. స్పీడ్ బ్రేకర్ వేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు మార్కేసిపోయారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంతవరకు అతి గతి లేదు. అసలు వేస్తారో లేదు. భయపడ్డావా? ఏమ్మా, మావాడు ఏం చేస్తున్నాడా అని చూస్తున్నావా? సోషల్ సర్వీస్ వాడికి కొత్తేం కాదమ్మా. గోడలకు రంగులేసుకునే నాకు బొమ్మలకు ప్రాణం పోసే వాణ్ణి చూశాకే పెయింటింగ్ విలువ తెలిసింది. వాడొచ్చాకే నా బతుకు బాగుపడింది. సరే అమ్మా, వస్తాను. గొడుగు పట్టడం నాకు తెలుసు. వావ్, 3D స్పీడ్ బ్రేకర్. ఏం గీసర్రా బాబు, నిజంగా స్పీడ్ బ్రేకర్ అనుకున్నా. థ్యాంక్స్ అండి. ఆ రోజే చెప్పారు కదండి. అది పెయింటింగ్ వేసినందుకు, ఇది ప్రైజ్ గెలిచినందుకు. ఓహ్, ప్రైజ్ వచ్చిందా? కంగ్రాట్స్ అండి. పెయింటింగ్లో ఉన్న అమ్మాయి గురించి అంత ఆలోచించారంటే ప్రేమించే అమ్మాయి గురించి ఇంకెంత ఆలోచిస్తారు.
చెప్పాలంటే మీరు ప్రేమించే అమ్మాయి చాలా లక్కీ అండి. నేను ప్రేమించే అమ్మాయి లక్కీ కావచ్చండి, కానీ నాకు ప్రేమించే లక్కు లేదు. అదేంటండి? చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదండి, కష్టపడి చదువుకుంటే పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత మంచి వైఫ్ వస్తుందని. ఆ మాటలు నా మీద బాగా పనిచేసాయి. కష్టపడి చదువుకున్నా. చదువు తప్ప నాకు వేరే ధ్యాస ఉండేది కాదు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రేయర్ చేస్తుంటారు. అందరూ బ్రదర్స్ వరకే తీసుకుంటారు, కానీ నేను సిస్టర్స్ని కూడా సీరియస్గా తీసుకున్నాను. అలాంటి నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. ఆ అమ్మాయి పేరే మేఘన. అందరూ ప్రేమిస్తున్నారు కదా, నేను ప్రేమిస్తే తప్పేముందని వ్యాలంటైన్స్ డే రోజు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పెట్టా. హ్యాపీ రక్షాబంధన్ అంటూ రిప్లై వచ్చింది. అప్పుడు అర్థమైందండి, అమ్మాయిలు ఇష్టపడాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని. మళ్ళీ ఆ అమ్మాయిని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కలిస్తే కదా ఫీల్ అవ్వడానికి. కాలేజ్కి వెళ్ళుంటారుగా. లేదండి, ఏం జరిగింది? మరుసటి రోజు అమ్మ మంచాన్ని పడింది. హాస్పిటల్కి తీసుకెళ్లే స్తోమత లేదు. ఓ, అప్పుడే కాలేజ్ మానేసి పెయిన్ డబ్బులు పట్టుకోవడం మొదలెట్టా. కానీ అమ్మని కాపాడుకోలేకపోయా. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఇప్పుడు మేఘన గుర్తొస్తూ ఉంటుందా? మర్చిపోతే కదండి గుర్తు రావడానికి. మీలాంటి మంచి వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే అమ్మాయిలకి చెడ్డ పేరు వస్తుంది. ఏది మీ చెయ్యివ్వండి. కంగారు పడకండి, ఇవ్వండి చెప్తా. మీ లైఫ్లో ఒక్కటే లవ్. మీరు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నిజమా? నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ మీ చేతిరేఖలు అబద్ధం చెప్పవుగా. చూస్తూ ఉండండి, వచ్చే ఫిబ్రవరి 14th రోజు మేఘన వచ్చి ప్రపోజ్ చేస్తుంది. బీ కాన్ఫిడెంట్. వచ్చే ఫిబ్రవరి 14th రోజు మేఘన వచ్చి ప్రపోజ్ చేస్తుంది. బీ కాన్ఫిడెంట్. ప్రభన్ నీ మాటలు నమ్ముంటాడా? నమ్మకపోతే నమ్మేలా చేస్తా. నిత్య గారు, మీ గురించి అనుకుంటున్నా. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీ మేఘన గురించి అనుకుంటారు. కానీ 15 సంవత్సరాల కిందట పరిచయం అండి. తను ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. తన గురించి ఏమనుకుంటానండి? మీ ఫ్రెండ్ చెప్పారుగా, మీకు 20 సంవత్సరాల ముందు ఫోటో ఇచ్చి ఇప్పుడెలా ఉన్నారో గీయమంటే అలా గీసేస్తారని. అవును, గీస్తాను. అలాంటప్పుడు చిన్నప్పుడు మేఘనను ఊహించుకొని ఇప్పుడెలా ఉంటుందో ఇప్పటికే దోసుకొని ఉంటారుగా. హ్మ్? ఏమైంది? చూస్తాను మేడం. మేడం, టైర్ పంచర్ అయింది. స్టెప్నీ కూడా లేదు. పక్కనే నాకు తెలిసిన షాప్ ఉంది, వెళ్ళి అతను తీసుకొస్తాను. మీరు కార్లోనే కూర్చోండి. సరే, త్వరగా రండి. సరే మేడం. ప్రభన్ చెప్పండి. వెలుగొస్తే వ్యాలంటైన్స్ డే. ఎందుకు టెన్షన్? మీరైతే చెప్పారు కానీ నేనైతే చేతిరేఖలు నమ్మట్లేదండి. మీ మాటనే నమ్ముతున్నా. అయితే గుర్తుపెట్టుకోండి, మేఘన డెఫినెట్ గా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఐ లవ్ యూ టూ అన్న మెసేజ్ అయినా చేస్తుంది. అలాగా? ఏమైంది? ఎవడో దూరం నుంచి నన్నే చూస్తున్నాడు. వాడెలా ఉన్నాడు? ఒక 6 feet ఉంటాడు. బ్లాక్ జాకెట్, హుడీ వేసుకుని ఉన్నాడు. మీరెక్కడున్నారు? నేను ఎక్కడున్నా నాకు తెలియట్లేదు. వెంటనే లొకేషన్ పంపించండి, నేను వస్తున్నా. సరే.
రేయ్, ఆ అమ్మాయి చనిపోయిందని ఎక్కడ డీలా పడతావో అనుకున్నాన్రా. పర్వాలేదు, పనిలో పడ్డావు. రేయ్, ఏం గీయమంటే ఏం గీసావురా నువ్వు? నిత్యాన్ని చంపింది వీడే, వీణ్ణి వదిలే ప్రసక్తే లేదు. నిత్య ఎవర్రా? చనిపోయిన అమ్మాయి పేరు మేఘన అని వచ్చింది పేపర్లో.